పిఠాపురంలో ఇల్లు లేని నిరుపేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని సిపిఎం ఆధ్వర్యంలో పట్టణంలో మహా పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తాటిపాక మధు మాట్లాడుతూ 2.5 ఏళ్ల కాలంలో ఒక్క ఇళ్ల స్థలం, రేషన్ కార్డు, కొత్త పెన్షన్లు కూటమి ప్రభుత్వం ఇవ్వలేదని ఆరోపించారు. స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సొంత నియోజకవర్గమైన పిఠాపురంలో అనేక ప్రజా సమస్యలున్నాయని, పవన్ కళ్యాణ్ అందుబాటులో లేకుండా ఉన్నారన్నారు. ప్రజల బాధలు వినేవారు లేరని ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వంలో ఇచ్చిన ఇళ్ల పట్టాలకు స్థలం చూపించి తక్షణమే వాటిని అందజేయాలని డిమాండ్ చేశారు. పక్కా గృహాల నిర్మాణానికి 5 లక్షల రూపాయలు మంజూరు చేయాలని, అర్హులైన పేద ప్రజలందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కామిరెడ్డి బోడకొండ, తోకల ప్రసాద్, సిపిఎం పట్టణ కార్యదర్శి సాక రామకృష్ణ, కేశవరపు అప్పలరాజు, కె తారుణ, మోతా నాగేశ్వరరావు, కండవల్లి సుబ్బారావు, కె దాసు తదితరులు పాల్గొన్నారు. మీ పాకంలో ఉండండి, వచ్చి పట్టా ఇస్తారు, తర్వాత లోన్ ఇస్తారు. కానీ పాకేసి నువ్వు సాయంత్రం ఇంటికి వెళ్ళిపోతే పాకి పీక్ మారేస్తారు. మేము కత్తిపూడిలో కానీ, అన్నవరంలో కానీ, తుల్లో కానీ, ఇటు కాకిన రోకలమ్మలో కానీ, ఈ మధ్య వేసిన ప్రాంతాల్లో కూడా అన్ని దగ్గర పాకలు వేసాం. ఒక్క పాక తీయలేదు, ఒక్క పాక పెట్టుకోలేదు. మనుషులు ఉన్నారు, మనమేంటి పాకేసేసి ఇంటికి పోతాం మన ఇంటిని. మరి పాకలు వేద్దామా? ధైర్యంగా ఉన్నారా లేదా? లేదు. మేము చెప్పాం, మీకు అండగా రాష్ట్ర నాయకులు వస్తారు, విజయవాడ నుంచి తీసుకొస్తాను, అండగా వస్తారు. కానీ మీరు ధైర్యం లేకపోతే అలాగా, మీరు లేకపోతే అలాగా. అందుకని ఈరోజు పీడీ ఆఫీస్కి వెళ్ళి మాట్లాడి పవన్ కళ్యాణ్తో మాట్లాడిచ్చి అది చేద్దామా? లేదన్న గారు, ఒక అరగంట సేపు మీరు కూర్చుని శుభ్రంగా డ్రింక్ ఇస్తాము, తాగుతూ ఉండండి, నేను 1000 మందిని పోగు చేస్తాను, కర్రలు పోయేసుకుని ఇక్కడికి పోదామంటారు. మీరే తెలుసుకుని, నాది కాదు. నేను వ్యాప్తంగా ప్రజా సమస్యల మీద ఈ నెల 6 నుంచి 15 వరకు కూడా గ్రామాన పాదయాత్రలు జరుగుతున్నాయి. ఈరోజు పిఠాపురంలో కూడా మహాపాదయాత్ర జరగబోతుంది. కానీ పిఠాపురంలో ఉన్న ప్రజలు నేను గంట నుంచి ఉంటే చాలా సమస్యలు చెప్పారు. పవన్ కళ్యాణ్తో పిఠాపురం మార్గదశ మారుతుందని చెప్పారు. నాకు ఏం మార్గదశ మారిందో నాకు తెలుస్తలేదు. రోడ్లు నువ్వు కాదు, ఏ ఎమ్మెల్యేనా రోడ్లు వేస్తారు. పవన్ కళ్యాణ్ గారు, మీరు చేయవలసింది పేదవాడికి ఇళ్ల స్థలం ఇచ్చారా? కొత్త రేషన్ కార్డు ఇచ్చారా? కొత్త పెన్షన్ ఇచ్చారా? మీరు అధికారంలో చేపట్టిన తర్వాత, మీరు ఈ నియోజకవర్గంలో ఎమ్మెల్యే అయిన తర్వాత రాష్ట్ర డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా ఏదైనా ఒక సాగునీటికి కానీ, తాగునీటికి కానీ, ఒక ఇండస్ట్రీ కానీ ఏదైనా తీసుకొచ్చారా? మీరు ఉప్పాడ కొత్తపల్లిలో మత్స్యకారులు చేసిన హామీ నెరవేర్చారా? నేను ధైర్యం కలుగుతున్నాను. ఇది చేశామని మీరు కాకపోతే తుమ్మల బాబునైనా చెప్పమనండి. అందుకని ఈరోజు పాదయాత్ర పేదవాడికి గ్రామీణ ప్రాంతాల్లో, పట్టణ ప్రాంతాల్లో మీరు ఇస్తానన్న 3 సెంట్లు 2 సెంట్లు స్థలాలు ఇమ్మని ఈరోజు పాదయాత్ర చేస్తున్నాం. ఈ పిఠాపురం నియోజకవర్గాన్ని కోస్టల్ కారిడార్గా సాగరమాల వేగవంతం చేస్తూ ఈ పిఠాపురంలో మంచి ఇండస్ట్రీ కట్టి నిరుద్యోగ సమస్యని పరిష్కారం చేయాలని పాదయాత్ర చేస్తున్నాం. ఈ పిఠాపురంలో ఉన్న దళితులకి, ఆదివాసులకి, గిరిజనులకి అందరూ కూడా పట్ట భూముల హక్కులు ఇచ్చి వాళ్ళ జీవితాలు బాగుపడాలని పాదయాత్ర చేస్తున్నాము. అంతేకాకుండా మహిళలకి భద్రత ఉండాలని, అద్దెలు కూడా మహిళ ధైర్యం తిరగలని పాదయాత్ర చేస్తున్నాము. ఎందుకంటే ఎస్సీ కార్పొరేషన్లు ఎత్తేస్తున్నారు, మృగవాళ్ళని ఎత్తేస్తున్నారు. చాలా ఘోరంగా ఉన్న ఈ పరిస్థితుల్లో ఈ పాదయాత్రలో మీకు మేలుకొలుపు కావాలి. పవన్ కళ్యాణ్ గారు, దయచేసి రోడ్లే కాదు, మీరు ఎక్కడున్నారో మర్చిపోయారు. దయచేసి నెల రోజుల్లో కనీసం 3 రోజులైనా ఈ పిఠాపురంలో ఉండండి. పిఠాపురం బాధలు తెలుసుకోండి. అప్పుడు మాత్రమే ప్రజా సమస్య పరిష్కరించబడుతుంది తప్ప మీరు తూతూ మంత్రంగా హైదరాబాద్లో, బొంబాయిలో, ఢిల్లీలో, మన విజయవాడలో ఉంటూ పాలన కాదు. పిఠాపురం వచ్చి పాలన చేయాలని మేము పవన్ కళ్యాణ్ కోరుతున్నాం. అందుకే ఈరోజు జరగబోయే పాదయాత్రను అన్ని వర్గాల ప్రజలు, విద్యార్థి, యువతల, కార్మిక, రైతు, వ్యవసాయ కార్మికులందరూ కూడా జయప్రదం చేయాలని కోరుతున్నాను. తాటిపాక మధు, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి సభ్యులు.